చాలాసార్లు ఫీల్ అవుతాం. ఇది కొంచెం అర్థం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. కొన్ని బరువులు కావాలని మన మీద ఉంచుతాడు దేవుడు, మీకు అర్థం కాదు అది. మన మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి నాకు ఆ బరువు తీసే, నాకు ఈ బరువు తీసే, నాకు అది తీసే, నాకు ఈ బరువు తీసే, ఆ బరువు అన్ని బరువులు తీస్తే అసలు గాలి లేచిపోతా వెర్రి మొహమా. ఏ బరువు ఎప్పుడు తీసేయాలో నాకు తెలుసు, నువ్వు ప్రశాంతంగా ఉండి అంటాడు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో, బరువు ఫీల్ అవుతున్నారో, కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారో, నువ్వు ఆడికో వెళ్ళొద్దు. లోకంలో ఎవరికి ఏం కాదు, నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. లోకంలో మనుషులకు ఎవ్వరికి సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వు ఏదో అయిపోవద్దు. సహజంగా లోకంలో ఎట్టి శ్రమలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయి, కానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు, రానివ్వబోడు కూడా. వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించడానికి ఆయన నమ్మదగినవాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. మన పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు, కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు. ఏబుకు చావు రానిచ్చాడా? చంపగలిగాడా ఏబుని సాతాను? ఒక మాట చెప్పు. కానీ రావాల్సిన దరిద్రాలన్నీ రానిచ్చాడు. ఎవరు అనుమతితో వచ్చినాయి అవి? ఏబు జీవితం అంటే దేవుడి చిత్తంలో, దేవుడి చేతిలో ఉందన్నయ్య, మన జీవితాలు లేవని మీరు అంటారా? నో. దేవుడికి ఏబెంతో మనం కూడా అంతే. కాబట్టి ఆయన అనుమతి లేకుండా మనకి ఏదో వచ్చింది అనేది లేదు. ఇప్పుడు చెప్తా వినండి. నీ జీవితం ఆయన చేతికి అప్పగించావు. ఏనాడైతే అప్పగించి నీదే భారం ప్రభువా అన్నావో, నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. నీకు తెలుసో తెలీదో. అంటే వెంటనే అన్నీ నీకు ఫేవర్గా మారిపోతే అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు అనుకుంటావేమో. మారతాయి ఒకటొకటి. ఏ బరువు ఎంతకాలం ఉండాలో. కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే, కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్దని మీకు తెలుసా తమ్ముడు? కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే, కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్ది. ఈ మధ్య కొన్ని ట్రీట్మెంట్స్ వేరుగా వచ్చినాయి, కానీ కొన్ని అంతా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాలు ఇరిగిందనుకో దానికి బరువేసి కడతారు. ఎంతమందికి తెలుసు? బరువేసి కడతారు. తెలుసా? చూసారా ఎక్కడన్నా? కట్టుకట్టి బరువు వేస్తారు. ఆ బరువు వేయటం వల్ల అది సెట్ అయ్యిద్ది. ఎవరికన్నా మామూలుగా కాళ్ళకి బరువు కట్టి మామూలుడికి చూపించండి మీరు. వాడికి బాధ, ఇదేందిరా నేనేం పాపం చేశాను, నా కాళ్ళకి ఇట్ట కట్టారు. అది విరిగినోడికి ఆ బరువే రక్షణ. సర్కస్ చేసే పిల్లల్ని గమనించండి. ఒక చిన్న పాప ఒక తాడు మీద ఒక వెదురు గడతో నడుస్తూ ఉంటుంది. చూసారా? పిల్ల నడవటమే కష్టమైతే అంతలో గడ వెదురు బొంగ ఆ పిల్ల చేతికి ఇచ్చి దాన్ని పట్టుకొని నడవాల నువ్వు అంటాడు. నాకు అనిపించింది, తండ్రికి జాలి లేదా? తన బిడ్డే కదా. బిడ్డ తాడు మీద నడవటమే కష్టమైతే అంత పెద్ద వెదురు గడ ఇచ్చాడు, వెదురు బొంగు. ఆ పిల్ల ఎట్లా, ఆ బొంగును ఎట్లా చూసుకోవాలి, కింద కాళ్ళు ఎట్లా నడవాలి? నా చిన్నతనంలో తెలియక. చిత్రం ఏంటంటే, ఆ చిన్నది పడకుండా ఆ చిన్నదాన్ని బ్యాలెన్స్ చేసేదా ఆ గడే, ఆ వెదురు బొంగే. అంటే ఆ బరువు అది చూడండి. నీకు కనపడద్దా? అది ఏడ్చు కదరా. సరే వదిలేసేయండిలే. అక్కడ ఇక్కడ నాకు కనపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ బరువే కొన్నిసార్లు మనకు రక్షణాధారం అయింది. మన గొడవ ఏంటంటే, మోకాళ్ళు వేసిన కాడి నుంచి నా బరువులన్నీ తీసాయంటే, పెనుగాలి కొట్టిందనుకో నెత్తి మీద బరువు ఉన్నవాళ్ళు లేచిపోడు. ఏ బరువు లేనివాళ్ళు అలా గాలిగా లెగుతారు. మొన్న చైనాలో వరదలు వచ్చి గాలి కొట్టితే మనుషులు చెట్టు కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అంత భయంకరమైన గాలి వచ్చింది. ఎవరి నెత్తినైతే బరువు ఉందో, ఎవరు వెయిట్లో ఉన్నారో వాళ్ళు లేచిపోలా, గాలికి ఏం కావాలి. పెనుగాలులు కొట్టినప్పుడు మన మీద ఉన్న బరువులే మనల్ని కాపాడుతాయి.
మంచు కొండల్లో సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ పోతుంటే తనకంటే ముందు వచ్చిన యాత్రికుడు ఒకడు మంచులో పడి గడ్డగట్టుకుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోతున్నాడు. సాధు సుందర్ సింగ్ కంటే ముందు ఒక వ్యక్తి వెళ్ళాడు, అతన్ని చూశాడు. ఆణ్ణి బతికించడానికి ట్రై చేస్తే ఈ గడ్డగట్టుకుపోయే చలిలో నేను చచ్చిపోతాను, ఈ మంచులో ముందు నన్ను నేను కాపాడుకోవాలని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యా నన్ను రక్షించని వాడు కేకలేస్తున్నా పట్టించుకోండి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ అందరికీ ప్రాణ ప్రమాదమే. సాధు సుందర్ సింగ్ గారు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఆ టైంలో మంచు తుఫాన్ లాగా వచ్చేసింది, భయంకరమైన చలి. టిబెట్ ప్రాంతంలో సువార్త చేశాడు ఆయన. ఐడియా ఉంది కదా మీకు, సాధు సుందర్ సింగ్ గారు. సాక్ష్యం చదవండి, మంచి పుస్తకం, మండించిద్ది. ఈయన చూసి అరే అని బాధపడి ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ వచ్చినవాడు అతను దాటి వెళ్ళేటప్పుడు అతన్ని కేకలేస్తాడు. పాప ఈయన పోయేసరికి వాడి పని అయిపోయి చూస్తే ప్రాణం ఉంటుంది. వెంటనే ఈయన ఆయన్ని భుజాన్ని వేసుకొని ఆ ప్రాంతం నుంచి ముందు అవతల దాటించాలి. వెళ్తూ ఉంటాడు. ఈయన మోసుకొని వెళ్తూ ఉంటే అంత చలిలో ఈ బరువు దెబ్బకి అతనికి చెమట్లు పడతాయి. ఆయనకి, సాధు సుందర్ సింగ్ గారికి చెమట్లు పడతాయి, వెయిట్ కదా పైన. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ చలి గండం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. చక 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 ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం పోతే ఆ దారిలో కాలికి ఒక శవం తగిలిద్ది. ఆ శవం ఎవరిది? చచ్చిపోతాడు అతను. ఆ శవం ఎవరిదంటే ముందు తను కాపాడడానికి వెళ్ళాడే అతను. వీడేమో ముందే పడిపోయాడు, వాడు ఇంకొంచెం ముందుకెళ్ళి పడ్డాడు. కానీ ఈ వ్యక్తిని కాపాడాలని భుజాన్ని వేసుకొని ఆ మంచులో నుంచి అతన్ని తప్పించి తీసుకెళ్తున్న సాధు సుందర్ సింగ్ గారు, ఆయన భుజం మీద ఉన్న వ్యక్తి ఇద్దరు బతుకుతారు. ఎందుకో తెలుసా? ఈయన బరువు భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు కదా, ఈ వెయిట్ వల్ల ఆయన బాడీలో వేడి కలిగిద్ది. ఆ కింద పడ్డ మంచు ప్రదేశం నుంచి పైకి ఎత్తాడు, ఇతని బాడీ నుంచి అతనికి వేడి పాస్ అయ్యి అతను బ్రతుకుతాడు. తీరా గమ్యస్థానానికి పోయేసరికి ఇద్దరు బతుకుతారు. అంటే వెయిట్ అక్కడ సాధు సుందర్ సింగ్ గారిని కాపాడింది. వారు అండ్ దేవుని ప్రేమ, ఈయనలో ఉన్న దేవుని ప్రేమేమో వాడిని కాపాడింది, వాడి బరువేమో ఈయన కాపాడింది. మనం చాలాసార్లు ఫీల్ అవుతాం. ఇది కొంచెం అర్థం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. కొన్ని బరువులు కావాలని మన మీద ఉంచుతాడు దేవుడు, మీకు అర్థం కాదు అది. మన మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి నాకు ఆ బరువు తీసే, నాకు ఈ బరువు తీసే, నాకు అది తీసే, నాకు ఈ బరువు తీసే, ఆ బరువు తీసే, అన్ని బరువులు తీస్తే అసలు గాలిగా లేచిపోతావు వెర్రి మొహమా. ఏ బరువు ఎప్పుడు తీసేయాలో నాకు తెలుసు, నువ్వు ప్రశాంతంగా ఉండి అంటాడు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో, బరువు ఫీల్ అవుతున్నారో, కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారో, నువ్వు యాడికో వెళ్ళొద్దు. లోకంలో ఎవ్వరికి ఏం కాదు, నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. లోకంలో మనుషులకు ఎవ్వరికి సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వేదో అయిపోవద్దు. సహజంగా లోకంలో ఎట్టి శ్రమలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయి. కానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు, రానివ్వపోడు కూడా. వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించడానికి ఆయన నమ్మదగినవాడు. ఆమెన్, ఆమెన్. ఆయన నమ్మదగిన వాడు. మన పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు, కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు. ఏబుకు చావు రానిచ్చాడా? చంపగలిగాడా ఏబుని సాతాను? ఒక మాట చెప్పు. కానీ రావాల్సిన దరిద్రాలన్నీ రానిచ్చాడు. ఎవరి అనుమతితో వచ్చినాయి అవి? ఏబు జీవితం అంటే దేవుడి చిత్తంలో, దేవుడి చేతిలో ఉందన్నయ్య, మన జీవితాలు లేవని మీరు అంటారా? నో. దేవుడికి ఏబెంతో మనం కూడా అంతే. కాబట్టి ఆయన అనుమతి లేకుండా మనకి ఏదో వచ్చింది అనేది లేదు.
ఆయన అనుమతి లేకుండా హవ్వ తింటదా పండు? పర్మిషన్ ఇచ్చాడు, తింది. పర్యాసానం ఏంటో చూడని చూపించాడు, తర్వాత లైన్లో తెచ్చాడు. కాబట్టి దేవుని సెలవు లేకుండా, దేవునికి తెలియకుండా, దేవుని పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏ పరిస్థితి సంభవించలేదు, సంభవించబోదు. నేను చెప్తున్నా, నువ్వు దేవుని బిడ్డవి.